నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి పాకిస్తాన్కి భారీ రుణం ఇచ్చింది. $2.5 బిలియన్ బైలౌట్లో భాగంగా $1 బిలియన్, అంటే ఇట్ కమ్స్ అరౌండ్ 8,500 కోట్ల రూపాయలు. ఈ 8,500 కోట్ల రూపాయలు దేనికి ఇచ్చింది అంటే, పాకిస్తాన్ ఇప్పుడు ఆల్రెడీ భారత్ దాడి వల్ల, ప్రతీకార దాడి వల్ల నష్టపోయిన 9 ఉగ్రవాద శిబిరాలు తిరిగి పునర్నిర్మించుకోవడం కోసం, ప్లస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న 12 ఉగ్రవాద మహాస్థావరాలని మరింత బలిష్టంగా బలోపేతం చేసుకోవడం కోసమా అని నెటిజన్స్ దుమ్ము దులుపుతున్నారు. పాకిస్తాన్ని మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగనునని గట్టిగా ఒక పూట తింటే రెండో పూటకి బియ్యం గోధుమలు దొరకని మీ దేశం, మీ దరిద్రం. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని 8,500 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని మళ్ళీ ఏ దేశానికి, మళ్ళీ యుఎస్ఏ దగ్గరికి వెళ్ళాలి ఆయుధాలు కొనుక్కోవడానికి. అంతర్జాతీయ ఆయుధ వ్యాపారి యుఎస్ఏ దగ్గరికి వెళ్ళి ఇవి తెచ్చుకుంటారు. ఈ బాగానే ఉంది, టెక్నాలజీని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవట్లా, కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. ఉపయోగించే నేర్పరతనం ఉండాలి కదా. మనం ఎంతసేపు క్లెమోర్ మైన్స్ పెట్టాం, ఎల్ఈడి మైన్స్ పెట్టాం, అక్కడే ఆగాం కదా మనం. లేకపోతే తుపాకులు AK-47 తీసుకెళ్ళి హిందువులు అయితే చంపేయండి అనే నినాదంతో వెళ్ళటం, వాళ్ళ గుండెల మీద, వాళ్ళ ఛాతీల మీద అలా బూటుకాళ్ళు పెట్టి వాళ్ళ పాయింట్ బ్లాంక్ రేంజ్లో వాళ్ళని చంపే ముందు మిమ్మల్ని చంపుతున్నాం, మీ ఆడవాళ్ళని ఉంచుకోబోతున్నాం, అలా తద్వారా మా జనాభాని మేము పెంచుకుంటాం, వాళ్ళ ద్వారా పిల్లల్ని కనని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ పాకిస్తాన్ చేసిన దానికి మరి ఇవాళ $1 బిలియన్ రుణం ఎట్టిస్తారండి? భారతదేశం అబ్జెక్షన్ చెప్పింది. ఇంతకుముందు 24 దఫాలు వాళ్ళు తీసుకున్న రుణాన్ని తాలూకు వివరాలు ఏంటో కూడా అంతర్జాతీయ సమాజానికి తెలియలేదు. పాకిస్తాన్ ఈ విషయంలో సపోర్ట్ చేసుకుంటుంది. ఎస్, మా మొత్తం స్థితిగతుల మెరుగుదల కోసమని. మీ స్థితిగతులు కాదు, 25 కోట్ల మంది ప్రజలుంటే 24.5 కోట్ల మంది సాధారణ మధ్యతరగతి పాక్ ప్రజానీకం, పౌర సమాజం. వాళ్ళకి మీ గొడవలతోటి, మీ ఉగ్రవాదంతో, మీ మతోన్మాదంతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ చదువులు, వాళ్ళ సంధ్యలు అండ్ వాళ్ళ ఉద్యోగాలు ఏవో చేసుకుంటూ వ్యవసాయం మీద ఆధారపడి 65% మంది అగ్రేరియన్ కంట్రీ మీది. దరిద్రం, మీరు చేసుకున్న దరిద్రం వల్ల అది రోగ్ స్టేట్ అయిపోయింది. శ్రీరామచంద్రమూర్తి కుమారులు ఇద్దరూ పరిపాలించిన ప్రాంతం అది. లవుడు, కుశుడు. లవుడు పరిపాలించింది లవపురి, అదే లాహోర్. కుశుడు పరిపాలించింది పెషావర్. అది ఈ 2 రాజ్యాలు అక్కడే ఉండటం అంతకన్నా మాకు బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు. అలాంటి మహానుభావులు పరిపాలించిన ప్రాంతంలో ఇవాళ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి మీరు ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించుకుంటూ మళ్ళీ IMF దగ్గరికి వెళ్ళి బెగ్గింగ్ బౌల్, అయా ధర్మం చేయండి అని. సిగ్గనిపించట్లేదు షహబాజ్ షరీఫ్? సిగ్గనిపించట్లేదు సయ్యద్ అసీం మునీర్ అండ్ సయ్యద్ అసీం మాలిక్? సిగ్గనిపించట్లేదా మీ రక్షణ మంత్రి ఆయన ఖవాషీ, ఆయన ఉన్నారు కదా, ఆయన రైల్వే మంత్రి అబ్బాసీ, ఆయన అంటాడు 120 వ్యూహాత్మక స్థావరాలు ఉన్నాయి అక్కడ, మా న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, అవి స్ట్రాటజిక్ ప్లేసెస్, మేము ఎవరికి చెప్పాను. పిచ్చోడా, అవి స్ట్రాటజిక్ ప్లేసెస్లోనే పెడతాడు ఎవడైనా. నువ్వే కాదు, నీకు తెలివి తక్కువవాడు కాబట్టి, బుర్ర తక్కువవాడు కాబట్టి నీ మోకాల్లో పెట్టుకొని బుర్ర మా ఇంట్లో ఉన్నాయి రండి చూడండి అని ఎవడు చెప్పడు. అలా చూడండి అని చెప్పే ధైర్యం ఉన్న ఒకే ఒక మగాడు కిమ్, నార్త్ కొరియన్ ప్రెసిడెంట్. ట్రంప్ 1.0లో భాగంగా ట్రంప్ని పిలిచి తన దేశంలో లంచ్ పెట్టి ఆయనకు డిస్ప్లే చేశాడు. చూసావా నా ఆయుధ సంపత్తి అని ఇలా డిస్ప్లే చేశాడు. ఆడు మగాడరా బుజ్జి అంటారు కదా, ఆ క్యాప్షన్ కిమ్కి సరిపోతుంది, మీకు కాదు. గట్టిగా మొలతాడు కూడా లేని మీరు ఆ 8,500 కోట్ల రూపాయల రుణం IMF నుంచి తెచ్చుకొని మీరు చేసేది ఏంటంటే, మళ్ళీ కొత్తగా డేవిడ్ హెడ్లీలను తయారు చేస్తారు, తాహూర్ హుస్సేన్ రాణాలను తయారు చేస్తారు, అండ్ లష్కర్-e-తోయిబా చీఫ్ అతను ఉన్నాడు కదా, మసూద్ అజహర్ని తయారు చేస్తారు. జైషే మొహమ్మద్ నుంచి హఫీజ్ సయీద్ని తయారు చేస్తారు. ఇంతకు మించి మీరు చేయగలిగిందేం లేదు. సిరియా లాంటి దేశాల నుంచి వచ్చే దిగుమతి ఐసిస్ ఉగ్రవాదులను తీసుకొచ్చి ఇక్కడ మహిళలకి శిక్షణా శిబిరాలు ఎత్తుకొచ్చి బెదిరించి తీసుకొచ్చి బలవంతంగా మత మార్పిళ్ళు చేసిన ఆడపిల్లలు, 12 ఏళ్ళ లోపల పిల్లల నుంచి 12 ఏళ్ళు, 16 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20, 25, 50 ఏళ్ళ మహిళల వరకు మీరు ఎత్తుకొచ్చి వాళ్ళని హింసపెట్టి సెక్స్ స్లేవ్స్గా మార్చుకొని వాళ్ళని చంపేస్తామని బెదిరించి మీరు ఇచ్చే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, వీటి కోసమా IMF రుణం? ప్రపంచం మొత్తం మానవులు ఉంటే ఒక పాకిస్తాన్లో మాత్రం ఆర్మీ ఉంటుంది. అంటే వెనకటికి పురాణ కాలంలో చదువుకున్న రాక్షసుల కన్నా నీచమైన ఘోరమైన బతుకులు మీవి. అందుకని మిమ్మల్ని రోగ్ స్టేట్ అన్నారు. మీ సొంత దేశంలో బెలూచిస్తాన్లో అడుగు పెట్టలేని మీ ప్రధానమంత్రి చేతకానితనం షహబాజ్ షరీఫ్ అండ్ మీ బీరాలు పెరుగుతాడు. వీ హ్యావ్ 4 fathers, 5 fathers, 6 fathers. నిజమే, మీకు అంతమంది ఉన్నారు కాబట్టే
అలా తామర తంపరగా ఉగ్రవాదుల్ని పుట్టేలా చేసి ప్రపంచం మీద కొదిలి మీరు అచ్చంగా ప్రపంచంలో ప్రతి దేశానికి మీరేం చేస్తారంటే మా దగ్గర గోల్డ్ మైన్స్ ఉన్నాయండి, మా దగ్గర అల్యూమినియం మైన్స్ ఉన్నాయండి, కాపర్ మైన్స్ ఉన్నాయి, మేము ఎక్స్పోర్ట్ చేస్తాం. మీరేంటంటే మా దగ్గర ఉగ్రవాదులు ఉన్నారండి, లేకపోతే పుట్టించి మరీ వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి మరీ సరఫరా చేస్తామండి. సిగ్గనిపించట్లా? మీ ఉప ప్రధానే చెప్పాడు కదా, వీ హ్యావ్ బీన్ ఇన్ టు దిస్ డర్టీ మిషన్ ఫర్ ద లాస్ట్ 3 decades. 30 ఏళ్ళుగా మేము ఉగ్రవాదుల్ని అలా తయారు చేసి పంపిస్తూనే ఉన్నాం అమెరికాకి, యూకేకి. ఇంకా అడగనోడిది పాపం, అడిగినోడికి అడిగినట్టు పంపిస్తున్నాం. దానికోసం ఇంత ఛార్జ్ చేస్తున్నాం. జీవిత పర్యంతం అడుక్కు తినే బతికేం ఇది. దానికి తోడు పక్కాడి మీద పడే అడవటమే కాకుండా చంపటం అండ్ కేవలం మతోన్మాదంతో ప్రవర్తిస్తూ అసలు ఆ ఉన్మాదంతో సంబంధం లేని 95% పేద మధ్యతరగతి ముస్లిం ప్రజానీకానికి మీ నేరాన్ని మొత్తం అంటగట్టడం అర్థమైపోయింది. ఇలాంటి వాడికి IMF రుణం స్ట్రాటజీ ఉంది, ఎత్తుగడ ఉంది ఇక్కడ అమెరికాకి. IMF రుణం శాంక్షన్ చేయించడం వెనక అమెరికా ఉంది. కారణం ఏంటంటే పాకిస్తాన్లో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని నిలువరించడం కోసం అమెరికా ఎత్తుగడ వేసింది. సో దేవుడా అంటూ అమెరికా కాళ్ళ ముందు సాగిలపడే పరిస్థితి IMF కోసం అని చెప్పేసి IMF రుణం ఇప్పించడం ద్వారా అమెరికా చేసుకోగలిగింది. చైనా వెస్ట్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్, ఆల్రెడీ బెలూచిస్తాన్, క్వెట్టా, ఇట్స్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ ప్రాంతంలోకి మీ సైన్యం అడుగుపెట్టలేదు. మీ రైలు వెళ్తుంటే హైజాక్ చేసి 17 మంది సైనికుల్ని చంపేశారు BLA వాళ్ళు. మొన్నటికి మొన్న 26 ట్రక్కులు వెళ్తుంటే ఒక ట్రక్కుని పేల్చేస్తే 12 మంది సౌత్ వెస్ట్ పాకిస్తాన్లో 12 మంది పాకిస్తాన్ జవాన్లు చనిపోయారు. BLA కమాండర్లో బాగా ఉన్నత విద్యావంతులు ఉన్నారు, డాక్టర్లు, ఇంజనీర్లు. వాళ్ళందరూ 44 తెగల సమూహం. అది ఒక్కొక్క తెగకి ఒక్కొక్క నాయకుడు ఉన్నాడు, ఒక్కొక్క సంప్రదాయం, ఒక్కొక్క సంస్కృతి అండ్ ఒక ఆచారం, సంప్రదాయం ఇవన్నీ ఉన్నాయి. అయినా సరే 44 తెగలు కలిసి ఒక నాయకుడిని ఎన్నుకొని తమ దేశాన్ని తామే రక్షించుకుంటాం, తమ ప్రాంతాన్ని తామే పాలించుకుంటాం అంటూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. జిన్నా చేసిన మోసం నుంచి, ఆ కమ్మిన మాయ నుంచి ఇప్పుడు బెలూచీలు బయటపడుతున్నారు. మీరు చేసే ఎక్విజిషన్ ఏంటి? బలూచీల వరకు మేము ఉన్నామంట. మాగ్గా మేము ఎప్పుడు దాడి చేయము. మమ్మల్ని కవిస్తే ఇదిగో మా దగ్గర నుంచి స్కాల్ప్ వస్తుంది, మా దగ్గర నుంచి హ్యామర్ వస్తుంది, మీ తల బద్దలైపోతుంది. IMF నుంచి రుణం తెచ్చుకున్నాం కదా, మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాలు మొదలెట్టడం కోసం మళ్ళీ బయలుదేరి అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్ళి, ఆయుధాల మార్కెట్లోకి వెళ్ళి ఆయుధాలు కొని తెచ్చుకుంటున్నారేమో. ఎక్కడికక్కడ కోసి పారేయడానికి కిమ్ మామ్ వస్తున్నాడు అండ్ అన్మాన్డ్ సూయిసైడ్ డ్రోన్స్ తోటి భారతదేశానికి ఆయన వస్తున్నాడు. మీరు మీ స్థావరాల నుంచి కదిలే లోపల మిమ్మల్ని లేపేయడానికి ఆయన చాలా రెడీగా ఉన్నాడు. అవతల మా వెనకాల ఫ్రాన్స్ ఉంది సపోర్ట్ చేస్తూ, అంతర్జాతీయ సమాజం రష్యా ఉంది అండ్ అలాగే USA ఉంది. చైనా గోడ మీద పిల్లివాటం చూద్దాం. చైనా ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారండి. బట్ మేము చైనాని నమ్మం. యాజ్ లాంగ్ యాజ్ మీ భుజం మించి తుపాకీ పేల్చి మా దేశ అంతర్గత భద్రతకి సవాలు విసురుతున్న చైనాని అంత తేలిగ్గా వదిలేదు. కాలం దేనికైనా పరిష్కారం చూపిస్తుంది. మీరు 70 ఏళ్ల పాటు పెంచి పోషించిన ఉగ్రవాదాన్ని ఒక ఇండస్ట్రీగా తయారు చేసి ప్రపంచంని బీతావహం చేసిన పాకిస్తాన్, నువ్వు ఇవాళ IMF నుంచి తెచ్చుకుంటున్న ఆ 8,500 కోట్లు $1 బిలియన్ తోటి నువ్వేం అద్భుతాలు చేయాలనుకుంటున్నావో మేము కూడా చూస్తాం.